చాక్లెట్ ఐస్ క్రీమ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డైరీ మిల్క్, పాల పొడి, పాలు, ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు డైరీ మిల్క్ని ఇలా మెల్ట్ చేసుకోవాలి. చిన్న పాలు వేసి చేసుకుంటే బాగా వస్తుంది, తొందరగా కరిగిపోతుంది. రూమ్ టెంపరేచర్ అయితే మీకు తొందరగా అయిపోతుంది. అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినవైతే టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్నాం కాబట్టి వెంటనే కరిగిపోయింది. కొంచెం పాలు చుక్క వేసుకుంటే ఇంకా తొందరగా మెల్ట్ అవుతుంది. మిక్సీ జార్లోకి పాలు, ఫ్రెష్ క్రీమ్, వేరే స్పూన్, ఫ్రెష్ క్రీమ్ అండ్ పాల పొడి. గడించక్కడ అది ఇప్పుడు ఇందులోకి చాక్లెట్. ఓకే, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని జెమ్స్ వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. ఇలాంటివన్నీ అల్యూమినియం కవర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ వేసుకోవాలి. నా దగ్గర అల్యూమినియం కవర్ లేదు, అందుకే నేను దీన్ని మూత పెట్టి డీప్లో పెట్టుకోవాలి. ఇది 12 అవర్స్ దీన్ని ఇప్పుడు పెట్టుకోవాలి.